సర్లే ఏం రాసావు చదివాడు టైటిల్ పేదవాడు. ఆ ముఖ్యమంత్రి గారు నెలకు రూపాయి జీతం తీసుకుంటున్నారు. బ్రాకెట్ లో రిచ్ మ్యాన్. ఫస్ట్ దొబ్బింది. పేదవాడు అని టైటిల్ పెట్టి మధ్యలో రిచ్ మ్యాన్ అంటే జీతం రూపాయి 500 కోట్ల ప్యాలెస్ ఎక్స్ట్రా. అదే మరి నువ్వు 24 అట్లా టైటిల్ కి క్యాప్షన్ కి అస్సలు సంబంధం ఉండకూడదు. తాడేపల్లి ప్యాలెస్ చూస్తే 47 కోట్ల రూపాయల ప్రజాధనంతో అక్కడ సెక్రటేరియట్ సెట్ చేశారు. మీరు ఊరుకోండి. నువ్వేం రాసావు చెప్పు నాన్న. అనకనక ఒక పేద కుటుంబం. డబ్బులు మాత్రం అంతంత మాత్రమే. ఆ కుటుంబంలో తండ్రి చాలా పేదవాడు, తల్లి కూడా పేదదే. ఇది పేదవాడికి పెత్తందారులకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. వాళ్ళ పిల్లలు, తోటమాలి, వంటవాడు, ఆఖరికి కార్ డ్రైవర్ కూడా పేదవాడే. కళ్ళు చెదిరిపోతాయి భవనం చూసి. పాపం వాళ్ళు తినడానికి చికెన్ బిర్యానీ కూడా దొరక్క ఆకలితో ఏసీ కార్లో వెళ్తుండగా ఈ రోజు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మీడియాను తీసుకుని అక్కడికి వెళ్ళారు. ఏమైందిరా? అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మీకెందుకు ఏమి నిర్మించుకుంటే మీకెందుకు వచ్చింది నొప్పి? ఇప్పుడు మీ బాధ ఏంది? మీకేమి రా స్వామి? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మా వాడు 500 కోట్లు కాకంటే 1000 కోట్లు పెడతాడు. మీకు వచ్చిన బాధ ఏంది? వ్యవస్థల నుంచి, ప్రతిపక్షాల నుంచి రకరకాలుగా చివరికి అధికారం చేస్తున్నది జగన్ గారా లేక ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ అనేటువంటి పరిస్థితికి వెళ్ళింది. ఇప్పుడు కానీ ఏమోడా ఇంట్లో నువ్వు చూపించిన దానికల్లా నేను రిప్లై ఇస్తా. మా కర్మ అది. కొండ పైన సుమారుగా 7 బ్లాకుల నిర్మాణం అయితే జరిగింది. అవునయ్యా, 7 బ్లాకులుగా అంటే 14 బ్లాకులు కడతాం. నీకు వచ్చిన బాధ ఏంది? దీనికి మీరు ఏమంటారు సార్? లేకంటే 11 బ్లాకులే కట్టుకుంటాము. మాకు వచ్చింది 11 సీట్లు కదా. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఏంటో చూడండి. అందుకని 7 కడతాం. ఏమి ఇప్పుడు చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంట్రా చెప్తే అర్థం చేసుకో. జగన్ ఉండేందుకు ఇక్కడ ఒక అత్యాధునికమైన భవనం నిర్మించారు. ఇవన్నీ కూడా బయట రాష్ట్రాల నుంచి కాదు, బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటి. అంటే మనం ఎక్స్పోర్ట్ చేసేది వేరే ఉంటుంది, మనం ఇంపోర్ట్ చేసుకునేది మళ్ళీ వేరే ఉంటుంది కదా. మేము ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వస్తువులు ఇవి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. డైనింగ్ హాల్, ఈ డైనింగ్ హాల్ చూస్తుంటే ఇంకా దీన్ని ప్రారంభించలేదు. కానీ అధికారంలో ఉంటే ఓపెన్ చేసి నువ్వు అధికారం లేనప్పుడు ఎట్లా ఓపెన్ చేస్తామయ్యా? అధికారంలో ఉంటే ఓపెన్ చేసి నువ్వు అధికారం లేనప్పుడు ఎట్లా ఓపెన్ చేస్తామయ్యా? ఈ రోజు జగన్ అనే ఒక కొత్త ఖైదీ ఇక్కడికి రాబోతున్నాడు. అతను చాలా ప్రమాదకరమైన మనిషి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కానీ ఇప్పుడు ఏమైంది? మొత్తం రివర్స్ అయింది. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యారు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ మా వాడు ఒక డెకాయిటు, ఒక బఫోను 500 కోట్లు పెట్టి 7 బ్లాకులు రుచికొండ మీద కట్టుకున్నాడు అని చెప్పేదానికి పోయారు మీరు. స్ట్రోక్ మీద స్ట్రోక్ అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? ఎవరికి తెలియకనేనా 151 స్థానాల నుంచి 11 స్థానాలకు దించినారు గద్దె. 7 బ్లాకులు నిర్మించడానికి సుమారుగా 500 కోట్ల రూపాయల ధనం వెచ్చిస్తే మనం ఏదైతే ఇప్పుడు నిలబడి ఉన్నామో అది ఒక వ్యక్తి రాత్రిపూట నివసించేందుకు కోసం. మీ అమ్మ ఒక లొల్లు అయింది అనుకున్నా తీసుకొచ్చి ఇంకొక లొల్లిలో పెట్టిరున్నాను. ఇప్పుడు నాకు స్కూలే వద్దురానైనా అని పారిపోతే తీసుకొచ్చి ట్యూషన్ లో కూర్చోబెట్టిర్రు. ఇది జగన్ నివాసం కోసమే నిర్మించినట్టుగా ఇక్కడ ఏదైతే బాత్రూమ్స్ ఉన్నాయో ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. బాత్రూమ్స్ కానీ, బెడ్రూమ్స్ కానీ, కమోడ్స్ ఏది చూసినా కానీ చాలా
కాస్ట్లెస్ట్గా కనిపిస్తుందని చెప్పొచ్చు. టేబుల్ లా అనిపించే పొయ్య అంటే స్టవ్. అంటే ఇప్పుడు అందరూ వాడినట్టు మేము వాడం కదా, మేము ఏది చేసా కొత్తగా ఉంటాం స్వామి. అంత మాట ఆపుకోలేకపోతున్నాను రా. మేము రాజధాని కట్టకపోయినా కొత్త, సచివాలయం తాకట్టు పెట్టినా అది ఒక ఘనతే. అతను నా గురించే మాట్లాడుతున్నాడు. ఇది కమోడ్ దాదాపుగా 35 లక్షల విలువ చేసే. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? చూసుకుంటే ఇది తాడేపల్లి ప్యాలెస్, ఇది అన్న కొంప లేకంటే సెంట్రల్ జైలా. ఎదిరిపోలా ఒక్కరోజే నేను అలా బతకాలనిపిస్తుంది కదా. అనిపిస్తుందిరా, నేచురల్. కానీ ఎవరి వల్ల అవదు. సెంట్రల్ జైలుకి కూడా ఈ విధంగా కట్టుకోరు. చూడండి ఎన్ని పోల్లు ఎంత ఇడిదా. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. 1.5 పెట్టి జగనన్న మీరేంటో మీ విధానాలేంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. మిమ్మల్ని అందరూ దేవుడు అంటున్నారన్నా. ఎందుకమ్మా ఎందుకమ్మా? అయ్యి బాబోయ్, నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. ఇప్పుడు మెట్తో కొడితే శ్రీవారి పాదాలు మెట్లు తడుకుంటా పడాలి కింద. రంగుల సీరానే సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మా పార్టీకి ఫుల్ డ్యామేజ్ జరిగిపోయింది. అరే షూటింగ్ ఆపండి రా, షూటింగ్ ఆపేసి అందరు ఇక్కడ రండి. కథ చెప్తాడు రవి, మొదలు పెట్టు. కమోడ్గా అయితే మాత్రం అమ్మా బాత్రూంలో పోయినాడా? ఐ థింక్ వాటో ఇది 35 లక్షలు చేస్తాడు అన్న. పొనుకొని ఫ్రెష్ గా పొనుకొని 2-3 గంటలు స్నానం చేస్తాడు. ఏమో నాకేం తెలుసు, మరి నీకేం తెలుసు? 2-3 గంటలు స్నానం చేసేదానికి 35 లక్షలు పెట్టి బాతు డబ్బు తెచ్చుకున్నాడు. మీకు వచ్చిన బాధ అయింది ఇప్పుడు. నీకు దండమమ్మా, నువ్వెక్కడ దొరికావు? 500 కోట్లు పెట్టి 7 బ్లాకులు కట్టి నా కొడకలం. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? 35 లక్షలు పెట్టి ఈ బాతు డబ్బు తెచ్చుకోకుంటే ఎంత అవలేగా ఉంటది. సరే, ఏదో తండ్రి లేని బిడ్డ ఓ కొంప కట్టుకున్నాడు. 500 రూపాయలు అంటున్నా, 500 కోట్లే కదా. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? 100% కరెక్ట్ అండి. ఇదయ్యా రాంప్రసాద్, నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. 40 ఏళ్ళ తర్వాత అలవాటైపోతుంది, ఇక నువ్వు వెళ్ళొచ్చు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.